మరి రాజశేఖర రెడ్డికి ప్రజాదరణ వస్తుందని మైనంపల్లి హనుమంతరావు ఓర్వలేక ప్రతిసారి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మైనంపల్లిని పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి పాల్పడిన సందర్భంగా బోయినపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్రి రాజశేఖర రెడ్డిని కలిసి గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, మైనంపల్లికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా తనకింకా జ్ఞానోదయం రావడం లేదని అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటులోని అందరి శాసనసభ్యులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. డీజీపీ, సైబరాబాద్ సిపిలకు ఫిర్యాదు చేశామని, అవసరమైతే అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి దాడులు, దౌర్జన్యాలు ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, ఢిల్లీ పరమేష్, డొల్లి రమేష్, శరణగిరి రమేష్, మధుసూదన్ రెడ్డి, సులోచన, సరితారెడ్డి, ఉమా తదితరులు పాల్గొన్నారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మరి మా కార్పొరేటర్ మీద హనుమంతరావు గారు దాడి చేయడం అనేది, కార్యకర్తలు కూడా మరి దాడి చేయడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేయడంలో, ప్రశ్నించే విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నాడు. కాబట్టి మరి మైనంపల్లి హనుమంతరావు గారు ఓర్వ లేకుండా, మరి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ఓర్వ లేకుండా, ఆయన ఇక్కడ ఏం పని చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా, మా కార్యకర్తలనే కాకుండా వాళ్ళ పార్టీలో కూడా మరి ఉన్న నాయకులను కూడా బెదిరించుకుంటూ, మరి అందరినీ కూడా భయభ్రాంతులు చేసుకుంటూ, మరి మల్కాజ్గిరి ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో ఆయన సొంత దానిలాగా, ఇది నా గడ్డ, నేనుంటా, నేను అన్నట్టు చేసుకుంటా అని చెప్పి మరి గత కొన్ని రోజుల నుంచేలే కాకుండా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మరి అలాగనే ప్రవర్తించారు. మరి ప్రజలందరికీ తెలుసు. మరి ప్రజలు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఆయన గుణపాఠం చెప్పారు. మరి ఇప్పటికి కూడా ఆయన మారకపోతే, ఇలాంటి ధోరణి ఉంటే మరి ప్రజలు ఏం చేస్తారనేది ఆయనకు కూడా తెలుసు. ప్రజలు కూడా ఏం చేయాలనేది కూడా వాళ్ళు నిర్ణయించుకుంటారు. నాయకులు కూడా వాళ్ళ పార్టీ నాయకులే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అవసరమైతే ఈ విషయాన్ని మరి మా హైకమాండ్ దృష్టికి కూడా తీసుకుపోయి, ఇప్పటివరకు అయితే ఏదైతే జరిగిన విషయం చాలా తప్పు. ఇంతకుముందు కూడా చిన్న చిన్న విషయాలు జరిగింది. కానీ ఇప్పుడు దాడులు అనేది చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇలాంటి దాడులు చేస్తే మేము కూడా హైకమాండ్ తోటి డిస్కస్ చేసి, ఇలాంటి దాడులను ఇంకోసారి జరగకుండా మా కార్యకర్తలను కూడా, మా నాయకులను కూడా అందరితో మేము చర్చించి, మా ఎమ్మెల్యే గారితో చర్చించి, అలాగే మా జిల్లాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎవరైతే అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వారితో చర్చించి, మరి జరగబోయే రోజుల్లో, మరి రాబోయే రోజులలో ఇలాంటి వాటిని మేము సహించమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.